కాకినాడ జిల్లా రామవరంలో రావుల సత్యబాబుదు హత్యేనంటూ పోలీసులు నిర్ధారించారు. భార్యతో ఉన్న కుటుంబ కలహాలను పరిష్కరించుకునేందుకు మంగళవారం సత్యబాబు రాజానగరం వెళ్లగా బుధవారం శవమై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఈ కేసులో సమగ్రమైన దర్యాప్తుకు గాను 3 టీంలను వేయడం జరిగిందని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. హత్య చేసిన వారిని అతి త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు. రన్నింగ్ వన్ చికెన్ షాప్ రామవరం విలేజ్ జగ్గపేట. ఇతను మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ భార్యకి తనకు గొడవలు ఉన్నాయి. ఇప్పుడు తన భార్య పుట్టింట్లో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల కుటుంబ సమస్యలకి దాంతో ఇతను సపరేషన్లో ఉన్నారు. అలాగే ఇతనికి ఇక్కడ కొంతమంది పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతో కొన్ని లావాదేవీలు కూడా ఉన్నాయి. ఆ లావాదేవీల్లో వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని భార్య సస్పెక్ట్ చేస్తుంది భర్తని. దాంట్లో భాగంగా నిన్న పరిష్కారం చేసుకునే దిశలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి అవి ఫుల్ఫిల్ అయ్యాయో లేవో తెలియదు. ఇంకా ఇప్పుడు ఆ రిపోర్ట్ అయితే మాకు ఈ బాడీ ఈ పొజిషన్లో ఉన్నట్టుగా వాళ్ళ అన్నయ్య వీరబాబు ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు స్టార్ట్ చేశాము. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇది కారకులైన వాళ్ళని మేము పట్టుకొని శిక్షిస్తాము. అలాగే 3 టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఇన్ దిస్ కనెక్షన్. 3 టీమ్స్. దీనికి ఉన్న టెక్నాలజీ టెక్నికల్ వాల్యూ